బర్మింగ్హామ్ లో ఇంగ్లాండ్ తో జరగబోయే సెకండ్ టెస్ట్ జూలై 2న జరగబోయే ఈ టెస్ట్ మ్యాచ్ కోసం టీమిండియా అయితే ప్రాక్టీస్ చేస్తోంది. మరి ఈ ప్రాక్టీస్ సెషన్ లో భాగంగా ఒక కొత్త బౌలరు టీమిండియా స్క్వాడ్ లోకి చేరాడు అని వార్తలు వచ్చాయి. అంటే అతను బౌలింగ్ వేయడం కూడా చూసాము. అతను స్క్వాడ్ లో అయితే లేడు, స్క్వాడ్ లోకి చేరలేదు. ఇంకా టీమిండియా ఎటువంటి ప్రకటన చేయలేదు. నాకు తెలిసి హర్ప్రీత్ బ్రార్ ఏదైనా కౌంటీ మ్యాచ్ ఆడడానికి ఇంగ్లాండ్ లో ఉండి ఉండొచ్చు. అందుకోసమే టీమ్ మేనేజ్మెంట్ ఏమైనా పిలిపించి ఉండొచ్చు తనని బౌలింగ్ ప్రాక్టీస్ కు చేయమని, లేదంటే ఒకసారి చెక్ చేద్దామని తనని బౌలింగ్ అయితే పిలిపించి ఉండొచ్చు. అంత మాత్రాన అతడు ఇమ్మీడియట్ గా రవీంద్ర జడేజాకు రీప్లేస్ అవుతాడు, సెకండ్ టెస్ట్ లో ఖచ్చితంగా ఆడతాడు అని కొద్దిమంది వార్తలు అయితే వస్తున్నాయి, సోషల్ మీడియాలో చూస్తున్నాను. ఆ వాటిలో అయితే నిజమైతే లేదు నాకు తెలిసి. ఎందుకంటే టీమిండియా మరి హర్ప్రీత్ బ్రార్ కి ఇప్పటి వరకు రెడ్ బాల్ క్రికెట్ ఆడిన అనుభవం లేదు, వైట్ బాల్ క్రికెటే ఆడాడు, లిస్ట్ ఏ క్రికెట్ ఆడాడు, T20s ఆడాడు డొమెస్టిక్ సర్క్యూట్ లో. అంతేగాని అతను ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో ఇప్పటి వరకు డెబ్యూ చేయలేదు. మరి అటువంటి బౌలర్ సడన్ గా వచ్చి టీమ్ లో ప్లేస్ దక్కుతుంది అంటే అది నమ్మశక్యంగా లేదు, అది నిజం కూడా కాదు. ఇంకా అన్నిటికీ మించి 2022లో కూడా హర్ప్రీత్ బ్రార్ ని ఇలా నెట్ ప్రాక్టీస్ కి పిలిపించారు, అతనితో బౌలింగ్ కూడా చేయించుకున్నారు. సో ఇది ఒక రెగ్యులర్ గా జరిగే ప్రక్రియ లాగానే మనం చూడాలి తప్పితే, అంటే టీమిండియా పాయింట్ ఆఫ్ వ్యూలో అంతకు మించి ఇతను ఇమ్మీడియట్ గా వచ్చి టీంలో ప్లేస్ దక్కించుకుంటున్నాడు అనేదైతే అవాస్తవం అని నాకు అనిపిస్తుంది. ఇక నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే, హర్షదీప్ సింగ్ బాగా చెమటొచ్చాడు నెట్స్ లో. అంటే దీనికి సంబంధించి మనం బుమ్రా ప్రాక్టీస్ చేయకపోవడము, మరి బుమ్రా 3 టెస్టులే ఆడతాడు అన్నది అందరికీ తెలిసిన విషయమే. మరి అందులో భాగంగానే రెండో టెస్ట్ మ్యాచ్ బుమ్రా ఆడకపోవచ్చు, అందుకే హర్షదీప్ సింగ్ ఎక్కువగా బౌలింగ్ ప్రాక్టీస్ చేశాడు. నెక్స్ట్ థింగ్, ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్ ప్రాక్టీస్ కి రాలేదు. సో దీంతో తను కూడా ఆడే అవకాశం లేదు, ఆకాశదీప్ ని తీసుకుంటారు అని కొద్దిమంది సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు, పోస్టులు పెడుతున్నారు. సో దానికి సంబంధించి కూడా అంటే అందరూ ఒకే రోజు ప్రాక్టీస్ చేయాలని లేదు. ప్రసిద్ధ్ కృష్ణ ఇవాళ కాకపోతే రేపు ప్రాక్టీస్ చేయొచ్చు. అందరు బౌలర్లు ఒకేసారి, అందరు బ్యాటర్లు ఒకేసారి ప్రాక్టీస్ చేయడం అనేది కుదరకపోవచ్చు, జరగకపోవచ్చు. ఎవరి టైమింగ్స్, ఎవరి షెడ్యూల్ ప్రకారం వాళ్ళు చేస్తారు. ఇక మహమ్మద్ సిరాజ్ కూడా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయడం అయితే ఒక శుభ సూచకం అనే చెప్పొచ్చు. ఎందుకంటే మనకు తెలుసు గతంలో ఏం జరిగిందో. మహమ్మద్ సిరాజ్ నైట్ వాచ్మెన్ గా వచ్చి ఫస్ట్ బాల్ కే డకౌట్ అయ్యాడు, అది కూడా మనం చూసాం. అంటే టైలెండర్లకు కూడా కొంచెం బ్యాటింగ్ ఎబిలిటీ అనేది ఉండాలి.